ఒకే ₹1 షాంపూతో ఎంత పగిలిన కాళ్ళు మడమలైనా సరే మృదువుగా అందంగా మార్చుకోవచ్చు. 5 నిమిషాలు టైం ఉంటే చాలు. ఇలా చేయండి. కాళ్ళు పగులు మాయమవుతాయి. పాదాలు అందంగా పువ్వుల్లా మెరుస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన పాదాల సంరక్షణకు సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. శీతాకాలం వచ్చింది అంటే చాలు వణికించే చలితో పాటు మన స్కిన్ పైన ఎన్నో సమస్యలు దాడి చేస్తాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాళ్ళ పగుళ్ళు. ఆడవాళ్లను అధికంగా వేధించే సమస్య ఏదైనా ఉంది అంటే అది కాళ్ళ పగుళ్ళు సమస్య అండి. ఇది చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడే కాకుండా బయటకు వెళ్ళినా కూడా వీటి బాధ భరించవలసిందే. మడాలు బీడి భూమిలా పగిలిపోవడం, పగిలిన మడమల నుంచి రక్తం కారడం, ఇలా అనేక రకాలుగా కాళ్ళు పగులు సమస్యలు వేధిస్తూ ఉంటాయండి. ఎంతో చికాకు కలిగించే కాళ్ళ పగులు సమస్యకు చెక్కి పెట్టడానికి ఒక సూపర్ చిట్కా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మన వంటగదిలో ఉండే ఐటమ్స్ తోనే ఇలా చేశారు అంటే చాలు ఎంత పగిలిన పాదాలైనా గానీ తెల్లగా అందంగా మెరుస్తూ కనబడతాయండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకుందామండి. అందులో షాంపూ వేసుకుందాము. మీరు ఏ బ్రాండ్ షాంపూనైనా వాడుకోవచ్చు. ఇదే బ్రాండ్ షాంపూని వేసుకోవాలని ఏమి లేదండి. 1 టేబుల్ స్పూన్ వరకు షాంపూని అయితే వేసుకుందామండి. 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకుందామండి. బేకింగ్ సోడా కూడా కాళ్ళ పగులను రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో నిమ్మరసం వేసేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుందామండి. ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము. షాంపూ వేసుకుని పాదాలకు వాడడం వల్ల పాదాలపై నుండి మట్టి మురికి తొలగించడానికి షాంపూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. బేకింగ్ సోడా పాదాల మీద ఉన్న డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అలాగే రఫ్ గా ఉండే మడాలను స్మూత్ గా చేస్తుందండి. మన కాళ్ళ పైన స్మెల్ అనేది ఇన్ఫెక్షన్ అనేది తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెడదామండి. నెక్స్ట్ ఇప్పుడు మరో రెమెడీని అయితే తయారు చేద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా స్క్రబ్ అనేది రెడీ చేసుకోవాలి. స్క్రబ్ రెడీ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ లో ఉండే టమాటాని తీసుకుని ఇలా గ్రేటర్ సహాయంతో టమాటాని తురుముకోవాలండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేంత వరకు టమాటా గుజ్జుని తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాము. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము. టమాటాలో లైకోపెన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి. ఇవి చర్మం మీద ఉండే మృత కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుందండి టమాటా జ్యూసు. 1 టేబుల్ స్పూను వాజ్లిన్ వేసుకుందామండి. వాజ్లిన్ కూడా చర్మానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పాదాలను పగలనివ్వకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి వాజ్లిన్ అయితే. ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 2 రెమెడీస్ అయితే తయారు చేశాను. ఫస్ట్ వచ్చేసి మనం స్క్రబ్ రెడీ చేసుకున్నాం కదా, ఇలా తయారు చేసుకున్న స్క్రబ్ ని మన పాదాల పైన అప్లై చేయాలి. ఈ పగిలిన మడాల పైన ఈ స్క్రబ్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మొత్తం పాదాలకంతా కూడా స్క్రబ్ అంటేటట్టుగా ఈ విధంగా అప్లై చేసేసుకోండి. షాంపూ, బేకింగ్ సోడా, అలాగే నిమ్మరసం అండి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది కాలు మడంపై నుండి డెడ్ స్కిన్ ని సాఫ్ట్ గా చేసి ఆ చర్మాన్ని తొలగించడానికి హెల్ప్ అవుతుందండి. మన మడం అనేది చాలా రఫ్ గా గట్టిగా ఉంటే దానిని మృదువుగా చేయడంలోను, పాదాలపై నుండి ఇన్ఫెక్షన్ తగ్గించడంలోను, డార్క్ గా అయిపోయిన కాలి మడమను కొద్దిగా బ్రైట్ గా చేయడంలోను నిమ్మరసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా స్క్రబ్ మొత్తం పాదాలకి 2 కాళ్ళకి కూడా అప్లై చేసేసుకోవాలండి. మనం వాడి పాడేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తో పాదాలని ఇలా రుద్దినట్టయితే పాదాలపై నుండే మట్టి, మురికి, మృత కణాలు, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవుతుందండి. పగిలిన వాటి మధ్యలో మట్టి అనేది ఉండిపోతుందండి. ఆ మట్టి అంతా కూడా రిమూవ్ అవడానికి ఇలా చిన్న బ్రష్ తో తోమితే గనక చక్కగా మట్టి అంతా కూడా మురికి పోతుందండి. ఇలా 2 పాదాలని కూడా చక్కగా తోమేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ఒక బేసిన్ తీసుకుని ఆ బేసిన్ లో మన పాదాలు పెట్టి మరొకసారి కొద్దిగా వాటర్ పోసుకుని బ్రష్ తో తోమినట్టయితే ఇంకా ఏమైనా మట్టి ఎక్కడైనా దాగి ఉంటే గనక వదిలేస్తదండి. ఈ విధంగా తోమితే ఇలా గోర్ల సందులో కూడా మనకి మట్టి మురికి ఉండిపోయి గోర్ల దగ్గర స్మెల్ అనేది వస్తుందండి. ఇలా చేయడం వల్ల గోళ్ళ దగ్గర ఉండే మట్టి పోతుంది, స్మెల్ రాకుండా ఉంటుందండి.
ఇలా మడాల చుట్టూ కూడా చక్కగా బ్రష్తో తోమేస్తే గనక చాలా అందంగా మృదువుగా మారిపోతాయండి. ఈ విధంగా స్క్రబ్ చేయడం వల్ల ఇలా మరొకసారి మనం చేత్తో కూడా తోమినట్టయితే మురికి ఉంటే గనక తొలగిపోతుందండి. రెండు పాదాలని కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో అయినా కానీ క్లీన్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా ఉండే నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మడం నొప్పులు కూడా తగ్గుతాయండి. చక్కగా మడాలు పెయిన్ రాకుండా ఉంటుంది. పాదాలకి రిలాక్సేషన్ వస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అందుతుందండి. పాదాల మీద తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటాతో ఒక రెమెడీని అయితే తయారు చేసుకున్నాం కదా, పాదాల పైన అప్లై చేసుకోవాలండి. స్క్రబ్ అనేది ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా ఇలా మనం చేత్తో చక్కగా రౌండ్ సర్కిల్ మోషన్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇందులో మనం టమాటా వేసాము, పసుపు వేసాము, తర్వాత తేనె, పంచదార వేసాం కదండి. ఇవన్నీ కూడా స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ అంతా కూడా మృదువుగా చేస్తుందండి. పసుపు యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది. ఇది పాదాల పైన ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. కాళ్ళ పైన నొప్పి, వాపు లేకుండా చేస్తుందండి. అలాగే చర్మాన్ని సాఫ్ట్గా బ్రైట్గా మారేలా చేయడంలో పసుపు చాలా బాగా వర్క్ అవుతుందండి. మరి మనలో లేడీస్ చాలామంది వంటగదిలో ఎక్కువసేపు నిలబడి పని చేయడం వల్ల, పాదాలు ఎక్కువసేపు వాటర్లో ఉండడం వల్ల కూడా పాదాలు పగులుతాయి. అలాగే కొంతమందికి వేళ్ల మధ్యలో పగిలిపోయి వరుపు అనేది వస్తుందండి. అలాంటి వరుపును కూడా తగ్గించడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. రెండు పాదాలకి కూడా ఇదంతా కూడా అప్లై చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 2 పాలిథిన్ కవర్లు తీసుకుని కవర్ లోపల మన పాదాన్ని పెట్టి ఇలా ముడి వేసేసి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. మనం ఒక 5 నిమిషాలు ఎక్కడికే కదలకుండా కూర్చున్న చోటే కొద్దిసేపు అయితే అలా ఉండిపోదామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కవర్లను అయితే తీసేద్దామండి. ఇలా మనం 5 నిమిషాలు ఈ రెమెడీని మన పాదాలపైన ఉంచడం వల్ల ఎంత రఫ్గా ఉండే పాదాలైనా కానీ స్మూత్గా అయిపోతాయండి. పాదాలపైన మట్టి, మురికి అనేది ఏమీ ఉండదు. చక్కగా పాదాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా మారతాయండి. ఇప్పుడు మరలా ఒకసారి బ్రష్ తీసుకుని బ్రష్ సహాయంతో ఈ విధంగా తోమినట్టయితే ఇంకా ఎక్కడైనా మట్టి కానీ మురికి కానీ మొత్తానికి తొలగిపోతుందండి. మన పాదాలు ఇప్పుడు కూడా శుభ్రంగా నీట్గా ఉంటే పాదాల పగుళ్ళు అనేవి రావండి. ఈ శీతాకాలంలో మరింతగా మనల్ని ఇబ్బంది పెట్టే సమస్య అనేది పాదాల పగుళ్ళు. కాబట్టి పాదాల పగుళ్ళు మనం దరి చేరకుండా ఉండాలంటే గనక కనీసం వారంలో 2 సార్లు అయినా కానీ పాదాలని ఇలా మనం సంరక్షించుకోవాలండి. శుభ్రంగా నీట్గా కడిగేసుకుందామండి. సోప్ అనేది వాడకూడదు. పాదాలపై నుండి మట్టి, మురికి పోయింది. లైవ్లోనే కాళ్ళు పగుళ్ళన్నీ కూడా తగ్గినాయండి. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే నమ్మండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చాలా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్తారండి. ఇది 100కి 200% వర్క్ అవుతుంది. మనం ఎలాంటి చెప్పులు వేసుకున్నా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా, ఎలాంటి శారీ వేసుకున్నా కానీ మన పాదాలు అనేవి అందంగా కనపడతాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని న్యాచురల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి.